స్టాలిన్ కుంభకోణం మాత్రం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే ద్రవిడ మున్నేట్ర కజగం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పి చాలా గొప్పగా చెప్తే చివరికి అందులో 888 కోట్ల కుంభకోణం టోటల్‌గా జరిగింది ఇప్పటిదాకా. అందులో ఏ అకౌంట్ ద్వారా ఎట్లా డబ్బులు మళ్ళినాయి అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, ఒక్కొక్క అభ్యర్థి నిరుద్యోగ అభ్యర్థి నుంచి 35,00,000 రూపాయలు చొప్పున లంచాలు తీసుకున్నారు అన్నటువంటిది. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు గనక రైల్వేలో ఉద్యోగాలు ఇవ్వడానికి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇవ్వడానికి 4,00,000 రూపాయలు, 5,00,000 రూపాయలు చొప్పున డబ్బులు తీసుకుంటూ ఆ లంచాలను ఏ రూపంలో అంటే ఆయా అభ్యర్థుల యొక్క ఆస్తులు, ఇళ్ళు గాని, స్థలాలు గాని తేజస్వి యాదవ్ పేరును మీసా వాళ్ళ అమ్మాయి ఉంటది. ఆమె పేరునో లేకపోతే భార్య పేరునో ఇట్లాగా వాళ్ళ పేరును బుక్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక ఉద్యోగం లెటర్లు వచ్చినాయి. అట్లా ఇక్కడ చేశారన్నటువంటి విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చడం. టోటల్‌గా 2,538 పోస్టులకి 35,00,000 రూపాయలు చొప్పున డబ్బులు తిన్నారు అన్నటువంటిది. ఇందులో 1.12 లక్షలు క్యాండిడేట్స్‌కి సంబంధించి అప్లై చేసుకుంటే 2,538 పోస్టులకి అందులో డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళది ఒక తరహా వేలం లాంటి సంఘటనే చోటు చేసుకుంది అన్నటువంటి విషయాన్ని లెక్క చెప్పుకొచ్చింది. ఇందులో ఆ రోజుల్లో వీళ్ళకు ఉన్నటువంటి డబ్బుల దగ్గర నుంచి ఆ లెక్కలన్నీ తీసి చూపించింది.